రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. గాయం కారణంగా నందమూరి బాలకృష్ణ గారు సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సో దాంతో ఆయన అభిమానులు ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మళ్ళీ ఆయన సింహ గర్జన చేసేది ఎప్పుడు, సినిమా షూటింగ్ సెట్ లో అడుగు పెట్టేది ఎప్పుడు, ఎన్బికే 111 రిలీజ్ ఎప్పుడు, ఎన్బికే 112 సినిమా పరిస్థితి ఏంటి, ఇలా రకరకాల ప్రశ్నలు వాళ్ళ మదిలో అయితే కదులుతున్నాయి. మరి దీనికి సంబంధించి కొంత సినీ వర్గాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే అందింది. సో దాని ప్రకారం చూసుకుంటే మళ్ళీ బాలయ్య గారు సినిమా షూటింగ్స్ కి ఎప్పుడు వెళ్తారు, ఆ సినిమాలను ఎప్పుడు ఫినిష్ చేస్తారు, వాటి రిలీజ్ డేట్లు ఎప్పుడు ఉండే అవకాశం ఉందనేది కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఏ విధంగా ఉందో మనం డిస్కస్ చేద్దాం. మనకు తెలిసిందే ఇప్పుడు బాలయ్య గారు గోపీచంద్ మల్లేని గారి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఎన్బికే 111 అనే వర్కింగ్ టైటిల్ తో ఆ సినిమా షూటింగ్ అయితే జరుపుకుంటుంది. అయితే కాకినాడలో ఒక పోర్ట్ లో ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు బాలయ్య గారు అక్కడ జారిపడడం, ఆయన మోకాలికి దెబ్బ తగలడం, ఆ తర్వాత ఆయనకి సర్జరీ జరగడం, దాంతో కొన్ని వారాల పాటు ఆయనకి రెస్ట్ అవసరం అని చెప్పేసి అటు డాక్టర్స్ ప్రకటించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో అలా గాయం కారణంగా ఎన్బికే 111 సినిమా షూటింగ్ అయితే కాస్త బ్రేక్ పడింది. అయినా బ్రేక్ పడడం అంటే బాలయ్య గారు అక్కడ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయకపోవడం అంతే. కాకపోతే ఆ సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోయిందంటే లేదు, ఆయన లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే అందింది. సో ఆ రకంగా బాలయ్య గారు లేని పార్ట్ ని పూర్తి చేసి ఆ తర్వాత ఆయన అవైలబుల్ వచ్చాక ఆయనతో ఉన్న సన్నివేశాలను ఫినిష్ చేసి సినిమా తొందరగా రిలీజ్ చేసేద్దామన్న ప్లాన్ లో గోపీచంద్ మల్లేని గారు ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్. అలాగే కొరటాల శివ గారి డైరెక్షన్ లో ఆయన 112 సినిమా షూటింగ్ లో కూడా ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. సో ఈ సినిమా కూడా ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, బాలయ్య గారు లేకుండానే ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించే పనిలో అటు కొరటాల శివ గారు ఉన్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అయితే ఇదిలా ఉంటే మరి బాలయ్య గారు సినిమా షూటింగ్ లో అడుగు పెట్టేది ఎప్పుడు, ఆయన మళ్ళీ సింహంలా గర్జించేది ఎప్పుడు అని అభిమానులు అడుగుతున్న నేపథ్యంలో ఆయన కంప్లీట్ గా కోలుకోవడానికి కొన్ని వారాల పాటు టైం పడుతుందని డాక్టర్స్ చెప్పారు. అది అక్టోబర్ వరకు ఆయన కంప్లీట్ గా కోలుకుంటారు, అక్టోబర్ నుంచి సినిమా షూటింగ్ సెట్ లో పాల్గొంటారు అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందింది. సో అలా అక్టోబర్ నుంచి ఆయన ఎన్బికే 111 ని ఫినిష్ చేసేసి ఆ తర్వాత సైమల్టేనియస్ గా 112 ని కూడా స్టార్ట్ చేసేసి ఆ సినిమా కూడా శరవేగంగా కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఆయన అలా షెడ్యూల్ ను ప్రిపేర్ చేసుకుంటున్నారని ఒక న్యూస్ అయితే అందింది. అయితే ఇంకా ముందుగానే అక్టోబర్ కాదు సెప్టెంబర్ లోపలే ఆయన సినిమా షూటింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన కాస్త యాక్టివ్ అయ్యారని, త్వరగానే కోలుకుంటున్నారని, అక్టోబర్ వరకు వెళ్ళకపోవచ్చు, సెప్టెంబర్ లోనే ఆయన క్యూర్ అయి సెప్టెంబర్ నుంచి ఆయన షూటింగ్ లో అడుగుపెట్టి సెప్టెంబర్ లోపల ఆల్రెడీ ఎన్బికే 111 చాలా పార్ట్ అయితే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ క్లైమాక్స్ వరకే, అంటే సినిమా షూటింగ్ క్లైమాక్స్ వరకు మాత్రమే మిగిలిన నేపథ్యంలో అది ఈ సెప్టెంబర్ లో ఫినిష్ చేసి అక్టోబర్ నుంచి 112 కొట్టాల శివ గారి డైరెక్షన్ రాబోతున్న సినిమా షూటింగ్ సెట్ లో ఆయన పార్టిసిపేట్ చేస్తారని ఒక న్యూస్ అయితే అందుతుంది. సో అలా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో మాక్సిమం బాలయ్య గారు సినిమా షూటింగ్ సెట్ లో అడుగు పెడతారు, ఈ సినిమాని ఫినిష్ చేసేస్తారు ఎన్బికే 111 ని. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు అని చూస్తే ఫస్ట్ ఏమో ఈ సినిమా షూటింగ్ సంబంధించి, అంటే ఈ సినిమా రిలీజ్ సంబంధించి దసరా అని న్యూస్ వచ్చింది. దసరాకి దసరా బరిలో బాలయ్య గారు ఉండబోతున్నారు, గోపిచంద్ మల్లేని గారి సినిమా అని చెప్పేసి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు, అప్పటి వరకు అయితే సినిమా పూర్తయ్యే పరిస్థితి కూడా కనబడట్లేదు. సో దీంతో ఇప్పుడు డిసెంబర్ కి వెళ్ళిపోయింది. డిసెంబర్ 5th ఆర్ 4th అని చెప్పేసి అప్పట్లో వచ్చింది. అప్పుడే ఫౌజీ ఉంది మన ప్రభాస్ గారి సినిమా, డిసెంబర్ 5th అది కన్ఫర్మ్ అయ్యి ఉంది నేపథ్యంలో అలా ప్రభాస్ గారితో పోటీ తప్పదా అన్న చర్చలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుంటే ఈ సినిమా డిసెంబర్ ఎండింగ్ లో క్రిస్మస్ టార్గెట్ చేసుకొని రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్. సో సినీ వర్గాల నుంచి ఆ డేట్ అయితే లాక్ చేసి ఉంచారని చెప్పేసి తెలుస్తుంది. ఆల్రెడీ అఖండ 2 కూడా బాలయ్య గారు క్రిస్మస్ సందర్భంగానే డిసెంబర్ లోనే రిలీజ్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అలాగే ఇప్పుడు కూడా ఈ గోపిచంద్ మల్లేని గారి సినిమాని కూడా అదే టార్గెట్ గా ఫిక్స్ చేసుకొని చెప్తున్నారు. మాక్సిమం డిసెంబర్ క్రిస్మస్ మిస్ అయితే సంక్రాంతి పక్క, సంక్రాంతికి గెట్టుబోదు, సంక్రాంతి లేదా సంక్రాంతి లోపలే ఆ సినిమా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వచ్చే అవకాశాలు మాక్సిమం 100% సంక్రాంతి అంతకు ముందే ఈ సినిమా వచ్చేస్తుందని తెలుస్తుంది. సంక్రాంతికి వస్తే మాత్రం అక్కడ చిరంజీవి గారి సినిమా ఆల్రెడీ బాబీ గారితో అక్కడ ఫిక్స్ అయింది. మళ్ళీ మరొకసారి మనకి వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి ఎలా ఉండిందో నెక్స్ట్ ఇయర్ 2027 సంక్రాంతి కూడా అప్పటి రోజుల్ని గుర్తు చేస్తుంది.
గోపిచంద్ మల్లేని గారితో బాలయ్య గారు, బాబీ గారితో చిరంజీవి గారు, సేమ్ డైరెక్టర్స్, సేమ్ కాంబినేషన్, సేమ్ టైమింగ్, సంక్రాంతి పీరియడ్. ఆ సీన్ ఇంకోసారి రిపీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. డిసెంబర్ క్రిస్మస్ ఒకవేళ మిస్ అయితే మళ్ళీ అప్పటి సీన్ మళ్ళీ ఇంకోసారి క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మాక్సిమం అలా ఉండకపోవచ్చు అనేది చెప్తున్నారు. డిసెంబర్ లో ఎండింగ్ లో ఆ సినిమా వచ్చే అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు. ఇక కొరటాల శివ గారి సినిమా అది కూడా ఫస్ట్ వినిపించిన మాట ఏంటి అంటే సంక్రాంతికి రాబోతుందని, ఆ రకంగానే కొరటాల శివ గారు ప్లాన్ చేసుకున్నారని వినిపించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే అది మన సమ్మర్ కి ఫిక్స్ అయిపోయినట్టుగా, సమ్మర్ కి వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో సమ్మర్ వరకు అయితే వచ్చేసే ఛాన్స్ ఉంది, లేకుంటే మిక్స్ అయితే ఆ తర్వాత కొద్దిగా డిలే అయినా అవ్వచ్చు. సో కొరటాల శివ గారు కూడా మామూలుగా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారు. సో అక్టోబర్ లో ఈ NBK 111 సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన బాలయ్య గారు ఈ సినిమా షూటింగ్ సెట్ లో అడుగు పెడతారు. సో ఆ నేపథ్యంలో ఆయన లేని సన్నివేశాలను కూడా తెరకెక్కించే పనిలో అయితే కొరటాల శివ గారు కూడా ఉన్నారు. సో అలా మాక్సిమం ఎంతవరకు ఈ సినిమా షూటింగ్ ని తీసుకెళ్లవచ్చో బాలయ్య గారు లేకుండా అంతవరకు తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత ఆయన వచ్చాక మిగిలిన పార్ట్ ని ఫినిష్ చేసే పనిలో కూడా కొరటాల శివ గారు ఫుల్ బిజీ అయిపోయారు. సో సినిమా వాళ్ళు గాయమైనా కూడా షూటింగ్ సాగట్లేదు, అలా కంటిన్యూ అయితే చేస్తున్నారు. సో అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అంటే బాలయ్య గారు చాలా స్పీడ్ గా సినిమాల్ని కంప్లీట్ చేస్తుంటారు, చాలా స్పీడ్ గా రిలీజ్లు పెట్టేసుకుంటూ ఉంటారు. ఇయర్కి ఒక సినిమా ఉండాలి, లేదంటే 2 సినిమాలన్నా ఉండాలి, ఆ రకంగానే ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో మరి ఈ సినిమాని కూడా మాక్సిమం కొన్ని నెలల గ్యాప్ లోనే రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది డిసెంబర్ ఎండింగ్ లో NBK 111, సమ్మర్ లో NBK 112 వచ్చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ రకంగా బాలయ్య గారు ప్లాన్ చేస్తున్నారు. ఆయన గాయం కూడా తొందరలో తగ్గిపోయి సెప్టెంబర్ నుంచి లేదా మాక్సిమం అక్టోబర్ నుంచి అయితే ఆయన సినిమా సెట్ లో అడుగు పెట్టేసి వీటిని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్రయత్నాలు అయితే చేసేస్తున్నారు. సో NBK 111 అయితే సంక్రాంతి లేదా క్రిస్మస్, 112 అయితే సమ్మర్, ఇవైతే కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి తొందరలో బాలయ్య గారి హెల్త్ కు సంబంధించి అప్డేట్ అఫీషియల్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు అడుగు పెడతారు, ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్లు ఉంటాయనేది ఒక అధికార ప్రకటన కూడా మనకు వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత కూడా మనం మరొకసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.